సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజోని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీ కడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్ధితుడు సాగరుడతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది పడద్రోసే ఉరము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సముద్రుడు తనను ఆశ్రయించిన మైనాకునితో ఇలా అంటున్నాడు. మైనాక, రఘుకులములో శ్రేష్ఠుడైన వాడు, పురుషులలో ఉత్తముడైన వాడు, పావనమైన చరితగలవాడు అయిన శ్రీరామచంద్రుని యొక్క నమ్మిన బంటు వాయుదేవుని పుత్రుడు అయినటువంటి హనుమంతుడు సీతామాత జాడ తెలుసుకోవడానికి బయలుదేరాడు. ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలకమని, నీ కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొని నీ పూజలందుకొని వెళితే బాగుంటుందని పలికాడు. అంతట మైనాకుడు ఉన్నతంగా ఉత్సాహంగా లేచి నిలిచాడు. ఆ విధంగా ఉత్సాహంతో ఉన్న మైనాకుని చూసిన హనుమంతుడు ఆగ్రహోదగ్రుడై, అహో, సీతమ్మ తల్లి జాడ కనుగొనుటలో ఇది ఒక విఘ్నం కాబోలునని తలచాడు. తన వీరోచితమైన రొమ్ముతో బలంగా గ్రుద్ది మైనాకుని సముద్రంలో పడద్రోశాడు. ఆ పోటుకు మైనాకుడు కృంగిపోయాడు. ఆంజనేయుని అతులిత బలాన్ని చూసి పొంగిపోయాడు. తేరుకొని లేచి నిలబడ్డాడు. పర్వత శిఖరంపై నరుని రూపం దాల్చి హనుమంతునికి నమస్కరించి స్వాగతం పలికాడు మైనాకుడు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.